మామ ఈ రోజు మనం రోస్ట్ చేద్దాం ఫుడ్ వ్లాగర్స్ ఫుడ్ ను రకరకాలుగా పిచ్చి పిచ్చిగా వండే వాళ్ళని అండ్ షిట్ లా ఉండే స్ట్రీట్ ఫుడ్ గాలని. ఈ వీడియోని ఎవరైనా హార్ట్ పేషెంట్లు ఉంటే కొద్దిగా గుండెని గట్టిగా చూసుకొని చూడండి అమ్మా, ఎందుకంటే ఈ రోజు వీళ్ళ వంటలు చూస్తే మీకు వామిటింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటది కాబట్టి. పాములు తొండలు షిట్ చేతులు కడుక్కోకుండా వచ్చి ఫుడ్ తింటున్నారు భయ్యా. అందుకే ఈ వీడియోని చూసే ముందు కొద్దిగా గుండెని గట్టిగా చేసుకోండి అని చెప్తున్నా. వీడియోని ఎండ్ వరకు చూడండి, చీ గలీజ్ అనిపించే వాటిని రోస్ట్ చేద్దాం. వాడు చెయ్యి మీద ఉమ్మి వేసి మరి అక్కడున్న గప్చుప్స్ ని ఎంగిలి చేస్తున్నాడు. అయినా సరే అక్కడున్న వాళ్ళు సిగ్గు లేకుండా తింటున్నారు. మ్యూజిక్ అంటే వాడు ఉమ్మి వేసుకున్న చెయ్యితోనే వెళ్ళి వాటర్ ని కలుపుతున్నాడు, అక్కడున్న గప్చుప్లని తాకుతున్నాడు. అయినా సరే అక్కడున్న మనుషులు వాళ్ళకి ఎక్కడా తిండి దొరకనట్టు విచక్షణ జ్ఞానం కోల్పోయి వాడి గుబ్బలో ఏలెట్టి తీసి మీకు పెడితే అయినా సరే మీరు తినేలా ఉన్నారు కదరా. అది కూడా ఆల్రెడీ డన్ బై సంబడి గప్చుప్ ఓనర్. ఇప్పుడు మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని క్రింజ్ లో ఫుడ్ బ్లాగ్ చూపిస్తా చూడండి. నేను మా మమ్మీ స్లేట్ పెన్సిల్ తో చాక్లెట్స్ ఇద్దామని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. రీచ్ కోసం మరీ వీళ్ళు ఇంత దిగజారిపోయారేంట్రా. బల్పాలతో ఏదో ఫుడ్ ట్రయల్స్ చేస్తుంది భయ్యా ఈవిడ. స్లేట్ పెన్సిల్ తో చాక్లెట్ చేయండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు, సో అందుకే ఏమైనా ట్రై చేసి. వాళ్ళకంటే బుద్ధి లేదు కాబట్టి అడుగుతారు, నీకు బుద్ధి లేదా వండి మరీ వాళ్ళకి చెప్తున్నావు. ఇది ఎలా ఉందంటే ఇక వాళ్ళకి బుద్ధి లేక నీకు బుద్ధి గడ్డి తిని వచ్చి వాళ్ళకి వండి చూపిస్తున్నట్టుంది. అరే మిమ్మల్ని ఆ దేవుడు కాదు కదా, దయ్యాలు కూడా క్షమించావురా మిమ్మల్ని. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని స్లేట్ పెన్సిల్స్ ని చిన్న చిన్న పీసెస్ లో బ్రేక్ చేసుకొని వేసుకున్నాము. తర్వాత ఒక 1 minute కి షుగర్ యాడ్ చేసాము. ఇదేంటి భయ్యా, ఇడ్లీలు పూరీలు చికెన్ మటన్ ఉడికించినట్టు నూనెలో చాక్బీస్లను ఉడికిస్తుంది. అది చాక్లెట్ అనుకుంటుందా లేదా చికెన్ అనుకుంటుందా? నీకంటే బుద్ధి లేదక్క. మరి మీ అమ్మగారికి ఏమైంది? ఆవిడ కూడా నీ క్రింజ్ కి సపోర్ట్ చేస్తుంది. సరిపోయారు ఇద్దరును. మమ్మీ వాటర్ యాడ్ చేసింది. వాటర్ యాడ్ చేసాక కొంచెం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. బట్ వదిలితే వాటర్ కాదు ఫినాయిల్ వేసి దాన్ని అగ్గి పెట్టేలా ఉన్నావు నువ్వు మీ మమ్మీ. 2 hours అలా పక్కన పెట్టేసి 2 hours తర్వాత చూస్తే చూడండి అసలు చాక్లెటే అవ్వలేదు. అంటే ఎలా ఉందో అలానే. ఇంకా నయం నువ్వు వండి చూపించావు, తిని చూపించుంటే ఇన్ఫెక్షన్ అయ్యి పోయేదనివేమో. అదే హాస్పిటల్ కి దీన్ని సీరియస్ గా తీసుకొని ఎవరైనా పిల్లలు దీన్ని ట్రై చేసి తిన్నారనుకో వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్తారు. మళ్ళీ వాడు దీన్ని సీరియస్ గా తీసుకున్నాడు అనుకో నువ్వు వెళ్తావు పిఎస్ కి. అందుకే ఇలాంటివి ట్రై చేయకు. ఒకవేళ చేసినా లాస్ట్ లో మీరెవరు ట్రై చేయకండి, నేను సరదాకి చేశానని, రీచ్ కోసం చేశాను, ఫాలోవర్స్ కోసం చేశానని చెప్పు జనాలకి ఓపెన్ గా. దీనమ్మ ఇంతకంటే క్రింజ్ లో పని మరొకటి ఉండదు కదరా. ప్రపంచంలో దరిద్రం కంటే దరిద్రమైన పనులు రీచ్ కోసం చేస్తున్నారు కదరా మీరు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఏంటి అర్థం కాలేదా భయ్యా? కింద చూడు వాడు ఇస్త్రీ పెట్టె మీద వండుతున్నాడు మ్యాగీ. వీడెంత తెలివైనోడు అంటే భయ్యా, ఎడిసన్ బల్బు కనిపెట్టినట్టు, న్యూటన్ గ్రావిటీ కనిపెట్టినట్టు, చార్లెస్ బ్యాబేజ్ కంప్యూటర్ కనిపెట్టినట్టు వీడు ఇది కనుగొన్నాడు. అంటే వాళ్ళ పిల్లాదుతో సమానం వీడు. అంటే మనం ఫ్రూట్స్ తో జ్యూస్ చేసుకుంటాం, పచ్చడి చేసుకుంటాం, అప్పుడప్పుడు కొన్ని మెడిసిన్ లాగా వర్క్ అవుతాయి కాబట్టి ట్రీట్మెంట్ కూడా చేసుకుంటాం. కానీ కొంతమంది రీచ్ కోసం ఇగో ఇలా చేస్తారు. నీ వడ్డకాయలు పీక్కొని వండుకోరా కర్రీ. దీనమ్మ రీచ్ కోసం పియ్య కూడా తిని జనాలకి ఆ ఘోరం చూపించేలా ఉన్నావు కదరా నువ్వు. దీనమ్మ గ్రేప్సే స్వీట్ ఉంటాయి, ఆ స్వీట్ లో కారం వేసి కూరండాడు. అంటే మీరు ఇప్పటిదాకా కాఫీ పౌడర్ లో పాలు పోస్తే కాఫీ తయారైనట్టు బిర్యానీ పౌడర్ ఉంటదంట, దాంట్లో కాఫీ పోస్తే బిర్యానీ ఉన్నారేంట్రా మీరు. అరే ఇది గనక మస్తాన్ గాడు చూసాడు అనుకో నీ వడ్డకాయలు మెల్లె వేసుకొని తిరుగుతారు రాడు. ఇప్పుడు కొద్దిగా మీ గుండెని గట్టిగా చేసుకోండి, ఎందుకంటే ఈ ఘోరాన్ని మీరు చూడలేరు. రండి మన ఈ రోజు తొండల శాండ్విచ్ చేసుకుందాం. వీడు కూడా రీచ్ కోసం వచ్చి తొండల శాండ్విచ్ అంట.
చిచి 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 ఇంత దారుణంగా ఉన్నావేంట్రా ఎదవా దాన్ని చంపి కాల్చకుండా పచ్చడి చేస్తున్నావు ఎంత గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా మనిషి ఎవరైనా తెంగితే పుట్టిండా నంజోడుకో అట్లా మాట్లాడి అరే మీరు చైనా వాళ్ళు మింగితే పుట్టారా ఇండియా వాళ్ళు మింగితేనే పుట్టారా రకరకాల వంటలు అంటున్నారేంట్రా ఇండియాలో ఉండి అరే మిమ్మల్ని ఆ దేవుడు కాదు కదా దయ్యాలు కూడా క్షమించవురా మిమ్మల్ని వదిలితే కరోనా కంటే ఇంకా దారుణమైన జబ్బులు తీసుకొచ్చేలా ఉన్నారా మీరు కుంభీ పాకం చేయించి చంపాలరా నిన్ను అంటే పాములతో కాకుండా తొండలతో చంపాలి నువ్వు రాత్రిపూట పడుకున్నాక ఏదో ఒక తొండొచ్చి నీ వటకాయలు బిస్కేయాలరా ఇదే నా శాపం అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద తెలియదు మిరపకాయలు అవి తీసుకోవాలి కరకరకరాలు ఆడించాలి నాలుగు వేసి దాంతో పాలతొండల ఫ్రై రెడీ రే మళ్ళీ నువ్వు జాంపండు తిన్నట్టు తింటున్నావేంట్రా దాన్ని ఎర్రిపువా అసలు తొండ కాదురా నీ మొగ్గ కోసుకొని వండుకోరా ఫ్రై చేసుకో ఈడు వదిలితే తొండనే కాదు తొండ పియ్యి కూడా తినేటట్టున్నాడు ఈడు ఉండేని రాయి చేసుకోండి అమ్మా ఎందుకంటే ఇప్పుడు మీకు చూపించేది అంటే అప్పుడప్పుడు నేను ఏమని తిడతానంటే అరే ఇంతకన్నా జనాల షిట్టు తినరా మీరు అని తిడతా ఉంటా కాకపోతే వీళ్ళు అదే చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళనేం తిట్టాలో నాకు అర్థం కావట్లా ఎందుకంటే వాళ్ళు అదే తింటున్నారు కాబట్టి చూశాక వాడేంట్రా టాయిలెట్ డబ్బాని తీసుకెళ్తున్నాడు దాంట్లో టాయిలెట్ అయితే లేదుగా అని అనుకున్నా కానీ చూశాక దాంట్లో ఉంది టాయిలెటే అదే బ్రో షిట్ చిచి మరి ఇంతకి తెగించారేంట్రా మీరు గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా మనిషి ఎవరైనా తెంగితే పుట్టిండా నంజోడుకో అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద తెలియదు అరే మీరు షిట్టుపోయే దాంట్లో కేక్ ఎట్టుకొని తింటున్నారని అందరికీ తెలుసురా రీచ్ కోసం కథలు పడతారని కానీ షిట్టుపోయే దాంట్లో అలాంటి కేక్ వేసుకొని తింటున్నారు చూసావా అంటే మీరు షిట్టు తిన్నట్టేరా వదిలితే మీరు షిట్టు కూడా తింటారా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఆయిల్లో బజ్జీలు వేస్తారు కేక్ వేస్తారు గారెలు వేస్తారు పీసులు వేస్తారు వాడేమో తొండలేసాడు ఓకే నువ్వేంట్రా కేక్ వేసావు ఐస్ క్రీమ్ వేసావు అరే నువ్వేదో స్ట్రీట్ ఫుడ్ లో వాడి గుద్దలో ఏలెట్టి నీకు పెడితే తిన్నట్టున్నావురా అందుకే ఇది కనిపెట్టావు నువ్వు దీనమ్మ వాడేమో గ్రేప్స్ స్వీట్ గా ఉంటాయి దాంట్లో కారం వేసాడు నువ్వేంట్రా ఐస్ క్రీమ్ స్వీట్ గా ఉంటది దాంట్లో మిరపకాయలు వేసావు నాకు తెలుసురా ఇదంతా రీచ్ కోసం కథలు పడతారని నిజంగా అది తినరు పడేస్తారు ఎదవలు ఇప్పుడు చికెన్ వేస్తే చికెన్ రైస్ అన్నట్టు ఇప్పుడు దీన్ని ఐస్ క్రీమ్ రైస్ అనాలేంట్రా మీరు రీచ్ కోసం కథలు దెంగే ఫుడ్ మాస్టర్స్ కాదురా ఫుడ్ కిల్లర్స్ క్రింజ్ మేకర్స్ దీన్ని వాడు నిజంగానే దీని మోషన్స్ అయ్యి నరకంలో ఉన్నాడు ఇప్పుడు అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద తెలియదు మరి కరోనా చైనా నుంచి ఊరికే వచ్చింది అనుకున్నావా ఊరికే వచ్చిందని అంటారు అనుకున్నావా వాళ్ళు ఇలాంటి కథలు పడతారు కాబట్టి అంటారు అంటే ఇప్పుడు బైక్ బై మార్క్స్ వచ్చిన వాళ్ళని కరోనా బ్యాచ్ అన్నట్టు కరోనా వచ్చిన వాడిని పేషెంట్ అన్నట్టు షిట్ తప్ప అన్నీ తినే వాళ్ళని చైనా బ్యాచ్ అంటారు అవునా నిజమా అందుకే కరోనా చైనా నుంచి వచ్చింది అంటారు కరోనా అంటే రోగం రోగం అంటే చైనా ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఘోరాన్ని చూడండి అంటే ఇది చూసి జిమ్కెళ్ళి వచ్చిన వాళ్ళు మిల్క్ షేక్ చేసుకున్నట్టు వీడు పురుగుల షేక్ చేసుకున్నాడు అని మీరు అనుకోవచ్చు అంటే వాడు చేసుకుంది వాడు తినడానికి కాదు నేను కూడా షాక్ అయ్యా అంటే దీన్ని వాడే తాగుతాడేమో అని కవర్ పట్టుకొని కూర్చున్నా వామిటింగ్ చేసుకోవడానికి వీడియో చూసేటప్పుడు కానీ తర్వాత అర్థమైంది వీడు ఆ తొండకి తీసుకెళ్లి పెడుతున్నాడని వాడేమో తొండని తీసుకొని తిన్నాడు వీడేమో తొండకి తీసుకొచ్చి మిల్క్ షేక్ లాగా బొద్దింకల షేక్ పెడుతున్నాడు కదా నేనేమంటున్నానంటే బ్రో ఆ లైట్కి ఉంటాయి చూడు పురుగులు ఆ పురుగులను తెచ్చి పెడుతున్నాడు కదా ఆ తొండ బలిసి 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 ఏదో రోజు రాత్రి విడి పడుకున్నప్పుడు ఈయన వటకాయలు కొరికేసి తినేస్తుంది అంటే మనం ఇప్పటివరకు చికెన్ బిర్యానీ చూసాం మటన్ బిర్యానీ చూసాం చాలా రకాల బిర్యానీలు చూసాం కానీ బార్బీ బిర్యానీ అంట बारबी बिरयानी अच्छी लग रही है ना पिंक कलर का मसाला पिंक कलर के राइस एंड तो अभी बहुत कुछ पिंक आना बाकी है स्टे ट्यून ठीक है మొత్తం పింక్ ఉంది ఓకే మరి అది మడ్డగుడు सोच रहे हो ये क्या है ये उसी बारबी बिरयानी का रायता है
बारबी बिरयानी है तो रायता भी तो बारबी होना चाहिए ना। దీనమ్మ ఆ బిర్యానీకే గనక ప్రాణం ఉంటే మీ మీద రిపోర్ట్ అయ్యేది. బార్బీని సెక్సువల్ అరేంజ్మెంట్ బార్బీ బిర్యానీ చేసి బార్బీని సెక్సువల్ అరేంజ్మెంట్ చేస్తున్నారని. కొంపదీసి బార్బీని చంపైతే నువ్వు బిర్యానీ అనలేదు కదా. అయినా దాన్ని బిర్యానీ అనే బదులు పనికిరాని అని అనాలి అంటున్నా. మడ్డగుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే తెలిసిపోతుంది అక్కడ అది బార్బీ బిర్యానీ కాదు, అది కెమికల్ బిర్యానీ అని. అయినా అది బార్బీని చంపి బార్బీ బిర్యానీ చేసినట్టు లేదు, అది కెమికల్ వేసి కెమికల్ బిర్యానీ చేసినట్టు ఉంది. అంతేకాదు భయ్యో, బార్బీని చంపి బార్బీ బిర్యానీ కాదు, ఈవిడ స్పైడర్ మ్యాన్ చంపి స్పైడర్ మ్యాన్ బిర్యానీ కూడా చేసింది. आज हमने बनाई है झाले वाली बिरयानी यानी कि स्पाइडरमैन बिरयानी. ఈవిడ ఏమంటుందంటే జాలేసి జాలి బిర్యానీ చేసిందంట, అది స్పైడర్ మ్యాన్ బిర్యానీ అంట. ఇంతకన్నా నీ పక్కన ఉన్నాడే పోరోడు అని ఉల్లి పోసేయ్యు దాంట్లో. Can you see this? ये सारे जाले हैं और ये जाले हमारी बिरयानी में आ गए. స్పైడర్ మ్యాన్ ని చంపి బిర్యానీ వండిందంట, స్పైడర్ మ్యాన్ పురుగులు కూడా వేసిందంట. సో జాలి కూడా బిర్యానీలో ఉండిపోయిందంట. దీనమ్మ చైనా వాడికంటే దారుణంగా ఉన్నావు కదే నువ్వు రీచ్ కోసం స్పైడర్ మ్యాన్ బిర్యానీ అని కెమికల్ కలర్లు కలిపి అక్కడున్న పీపుల్ హెల్త్ ఖరాబ్ చేస్తున్నావు. అయినా అక్కడ చికెన్ మటన్ కాదని తొండలు పాములు తేళ్లని చంపి బిర్యానీలు వండుతున్నారు, నువ్వేమో ఏకంగా బిర్యానీనే చంపి బిర్యానీ వండుతున్నావు కదే. బిర్యానీనే ఇన్సల్ట్ చేస్తున్నావు కదే. ఆ స్పైడర్ మ్యాన్ గనక ఇది చూశాడనుకో నిన్ను చంపి వండుతాడు బిర్యానీ. అయినా దీన్ని వదిలితే బ్లూ బిర్యానీ అని హార్పికేసి బిర్యానీ వండేలా ఉండేది. అంటే దీని క్రింజ్ నుంచే ఇన్స్పైర్ అయ్యి వండాడండి ఒకడు బిర్యానీ, బొగ్గుల బిర్యానీ, బ్లాక్ బిర్యానీ అంట, ఓపెన్ హ్యామర్. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమ్రా, మంచి మర్యాద తెలియదు. సో మామ వీడియో అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి రా. కొద్దిగా టైం లేక ఈ వీడియో అనేది అంత బాగా రాలేదనుకుంటా, బట్ టైం తీసుకొని ఇంకా బాగా చేద్దాం. నెక్స్ట్ కొద్దిగా ట్రావెలింగ్ లో ఉన్నా, అర్థం చేసుకోండి. అండ్ నేను మిమ్మల్ని ఇలాగే ఫన్నీ రోస్టింగ్లు చేసి నవ్వించడానికి క్రింజ్ గాలని కథలు పడే ఫేక్ గాలని రోస్ట్ చేసి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తూనే ఉంటాను. మీరు జస్ట్ నాకు సపోర్ట్ చేయండి భయ్యా, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో కూడా చేయించండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి.